సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇంజనీరింగ్ చదువుతున్న కుమారుడు చదువును పక్కన పెట్టి ఆన్లైన్ గేమ్స్ పై దృష్టి పెట్టాడు. పుస్తకాలతో కుస్తీలు పట్టాల్సిన సమయంలో సెల్ ఫోన్తో కాలం గడుపుతున్నాడు. ఇదేంటి అని ప్రశ్నించిన తండ్రి మాట లెక్క చేయలేదు. కొడుకుపై కోపం భార్యపై చూపించాడు ఆ వ్యక్తి. ఇలా చెలరేగిన గొడవ చినికి గాలివానలా మారింది. చివరికి 2 ప్రాణాలు తీసింది. రైలు కింద పడబోయి తండ్రిని కాపాడటానికి వెళ్లి కూతురు కూడా మృతి చెందింది. ఒకే క్షణంలో తండ్రి కూతురు మరణించారు. కన్నీరు పెట్టించే ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్లికి చెందిన శివానంద్ కొన్నేళ్ల క్రితం మహబూబ్ నగర్లో కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటుండగా కుమారుడు సాయికృష్ణ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కూతురు చందన ఎస్వీఎస్లోనే డిఎంఎల్టీ చదువుతోంది. గత కొంతకాలంగా సాయికృష్ణ సెల్ ఫోన్కు బానిసయ్యాడు. ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి నిత్యం అదే పనిలో ఉంటున్నాడు. కొడుకు బాగా చదివి మంచి ఉద్యోగం సాధిస్తాడని కలలు కంటున్న శివానంద్కు సాయికృష్ణ వ్యవహారం అసలు నచ్చలేదు. ఇది పద్ధతి కాదని హెచ్చరించాడు. బుద్ధిగా చదువుకోవాలి అని సూచించాడు. తండ్రి మాటల కొడుకు పట్టించుకోలేదు. సెల్ ఫోన్ను వీడలేదు. సోమవారం దీనిపైనే ఇంట్లో మరోసారి గొడవ జరిగింది. కొడుకుపై కోపం భార్యపై చూపించాడు శివానంద్. దీంతో కుటుంబ సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. అదే కొంప ముంచింది. ఇంట్లో గొడవతో మనస్తాపానికి చెందిన శివానంద్ ఆత్మహత్య చేసుకోవాలని భావించి రైల్ ట్రాక్ వైపు వెళ్లాడు. వెంటనే తండ్రి వెంటన పరుగులు తీసిన కూతురు ఆయన్ను నిలువరించే ప్రయత్నం చేసింది. కానీ అతడు వినిపించుకోకుండా అమరావతి ఎక్స్ప్రెస్ రైలు కడ్డుగా వెళ్లాడు. తండ్రిని కాపాడటానికి కూతురు చందన ప్రయత్నించింది. దురదృష్టవశాత్తు ఇద్దరూ రైలు కింద పడి మృతి చెందారు. కుమారుడు సెల్ ఫోన్ వివాదానికి తండ్రి కూతురు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర కన్నీరు మున్నీరవుతోంది. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు. పిల్లలను ప్రయోజకులను చేయటానికి సాయశక్తులా కృషి చేస్తారు. వారికి మంచి విద్యనివ్వాలనే ఆశతో ఎన్నో కష్టాలను, నష్టాలను, అవమానాలను ఓర్చుకుని చదివిస్తారు. అది అర్థం చేసుకుని ప్రవర్తించాలి. అంతేకాని చెడు అలవాట్ల వైపు మళ్లితే తల్లిదండ్రులకు నరకమే. పిల్లల జీవితం అగమ్యగోచరమే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.